తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి సెట్టిబెల్జ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక 3వ డివిజన్ రామాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ముఖ్య అతిథులుగా, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, మహిళా కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తొరకల నిర్మల అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, పేదవారికి కూడు గూడు గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారని, ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారని అన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగు ప్రజల కోసమనే సంకల్పం తీసుకుందామని అన్నారు. టీడీపీ స్థాపనతో దేశంలోనే తొలిసారి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పేదలకు కూడు గూడు గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు పాలనా సంస్కరణలకు బాటలు వేశారని కొనియాడారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడంటే ప్రజలకు సేవకుడని చాటి చెప్పారని పేర్కొన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగు ప్రజల కోసమనే సంకల్పం తీసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీ రామారావు ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు సుపరిపాలన అందించారని అన్నారు. త్వరలోనే కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తారని అన్నారు. అనంతరం పలువురు టీడీపీ సీనియర్ నాయకులు ఆనెం చిన్ని, వారాల కృష్ణవేణి సత్కరించారు. అలాగే సుమారు 300 మంది పేదలకు అన్నదానం చేశారు. టేకుముడి బద్రీనాథ్, దొంగ నాగమణి, అహ్మదు నిషా, కొండపల్లి శ్రీదేవి, సాయిలక్ష్మి, మోత నాగమణి, అంజీ, కొండపాకల నరసింహులు, కొండపాకల కృష్ణ, తేజస్విని, అధిక సంఖ్యలో స్థానిక మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు వై జంక్షన్లోని రామాలయం దగ్గర ఆయన పుట్టినరోజులు పునఃస్మరించుకొని కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే ఆయనకి నచ్చిన పిండి వంటకాలతో అరుసులు, గజ్జికాయలు, బొబ్బట్లతో పాటు పులిహార, గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, రామారావు గారికి ఏ అయితే వంటకాలు ఇష్టమైనాయో అన్నట్లతో కలిపి ఈరోజు ఇక్కడ పార్టీ కార్యకర్తలతో సహా మాతో పాటు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే బీసీలకు రాజకీయంగా ఎదురు కావాలని అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 24% రిజర్వేషన్ కల్పించి ఆ మహానుభావుడు పార్టీ స్థాపించిన కానీ ఈ రోజు వరకు బీసీలు ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఎంతోమంది ఈరోజు అందరూ కూడా రాజకీయంగా బీసీలు అందరూ ఎదురు వచ్చారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారు అని చెప్పి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా తదుపరి అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆశయ సాధనలను ఎదురుకు తీసుకువెళ్తూ పార్టీని మరోంత బలం చేసి ఈ రోజు రేపు అధికారంలో రావడానికి అహర్నిశలు కష్టపడిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రేపు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన తర్వాత కూడా బీసీలను ఎన్టీ రామారావు గారి కన్నా ఇంకా ఎక్కువగా అధిక ప్రేమించే మా చంద్రబాబు నాయుడు గారు మరింత గుర్తింపు ఇస్తారని, ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ